యేసుక్రీస్తు నామములో శుభాభివందనం తెలియజేస్తున్నాను. ఈ లోకంలో దేవుని కాపుదల, దేవుని కంచె లేకుండా సంతోషంగా, ఆనందంగా మనం జీవించలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందరు? ఇది ప్రభువు దగ్గర నుంచే ఈ రక్షణ ప్రారంభమైంది అని చెప్తూ ఉన్నాడు. లోకము తన కుమారుడు ద్వారా రక్షణ పొందడానికే యేసయ్యను తండ్రి అయిన దేవుడు పంపించాడే గాని లోకంలో తీర్పు పాలవడానికి యేసయ్యను పంపించింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనము, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో, మరి ఈ నామమును బట్టి రక్షణ పొందవలను గాని మరి ఏ నామమును బట్టి కూడా రక్షణ పొందపరచబడదు. ఇంకెప్పులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చును. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సమస్తమైన మనుషులకు దేవుని రక్షణార్థమైన కృపే మనకి ప్రత్యక్షమైందని ప్రభు తెలియజేస్తూ, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని రాయబడింది. ప్రియులారా, ఒకవేళ ఇప్పటికీ మీకు రక్షణ లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తుని మీరు నమ్మినట్లయితే సంపూర్ణ రక్షణ పొందుతారు. దేవుని కాపుదల మీకు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి